2015 ఆగస్టు 7వ తేదీన మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా గురించి అందరికీ తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా కథ తనదే అంటూ రైటర్ శరత్ చంద్ర ముందు నుంచి చెప్తూనే వస్తున్నారు. ఈ సినిమా కాపీరైట్ వివాదం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా రైటర్ శరత్ చంద్ర ఇదే విషయంపై మహేష్ బాబుతో పాటు నవీన్ ఎర్నేనిలపై సుప్రీంకోర్టులో కేసు పెట్టబోతున్నట్టు తెలిపారు. రైటర్ శరత్ చంద్ర 2012లో రాసిన చచ్చేంత ప్రేమ అనే నవల స్వాతి మాసపత్రికలో ప్రచురితం అయినట్టు తెలిపారు. అలాగే ఆ కథతో ఓ సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్న ఆయన డైరెక్టర్ సముద్రకర్ని కలిసినట్టు వివరించారు. అయితే తాము ప్రాజెక్ట్ ప్రారంభించాలి అనుకున్న సమయంలోనే శ్రీమంతుడు సినిమా వచ్చిందని, అది చూసిన వారంతా తనకు అది నీ కథే అని చెప్పగా తాను కూడా ఆ సినిమా చూసినట్టు వెల్లడించారు. అయితే తాను రాసిన ప్రతి సీన్ ఆ సినిమాలో అచ్చు దిగిందని, నేరుగా శ్రీమంతుడు డైరెక్టర్ వద్దకు వెళ్లి ఈ కథ తనదే అని చెప్పినట్టు కూడా గుర్తు చేశారు. అయితే డైరెక్టర్ అస్సలే ఒప్పుకోలేదని, ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న చాలా మంది సినీ ప్రముఖులు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారని వివరించారు. అలాగే 15 లక్షల రూపాయలు ఇస్తాం, ఇక దీని గురించి మర్చిపోమంటూ చెప్పారని కూడా అన్నట్టు చెప్పుకొచ్చారు. అలాగే తనకి రచయితల సంఘం వాళ్ళు చాలా బాగా సహకరించారని, వారి వల్లే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించగలిగినట్టు చెప్పారు. తాను ఇదే విషయంపై మరోసారి సుప్రీంకోర్టుకి వెళ్లబోతున్నట్టు కూడా క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా హీరో మహేష్ బాబుతో పాటు మైత్రి మూవీ మేకర్స్ కి చెందిన నవీన్ ఎర్నేనిపై కూడా సుప్రీంకోర్టులో కేసు పెట్టబోతున్నట్టు వివరించారు. గతంలోనూ తాను మహేష్ బాబుకి నోటీసులు పంపేందుకు ప్రయత్నాలు చేయగా ఈ కేసు నుంచి ఆయన తప్పించడానికి ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ చాలా ప్రయత్నాలు చేశారని వివరించారు. ముఖ్యంగా మహేష్ బాబు పేరుపై ఉన్న ఎంబీ క్రియేషన్స్ యాజమాన్యం నుంచి మహేష్ బాబును తొలగించి గంగాధర్ అనే వ్యక్తికి అప్పగించారని వెల్లడించారు. కానీ తాను మాత్రం ఈ కేసులో వెనక్కి తగ్గే ఆలోచనే లేదని, శ్రీమంతుడు సినిమా కథపై తనొక్కరికే హక్కులు ఉన్నాయని రైటర్ శరత్ చంద్ర వివరించారు. ఇప్పటికే ఈ కేసుపై నాంపల్లి కోర్టు డైరెక్టర్ కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాని సవాల్ చేస్తూ డైరెక్టర్ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించగా చుక్కెదురైంది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. కానీ అక్కడ అదే పరిస్థితి. దీంతో స్థానిక కోర్టు ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.